అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పులేటికూరులో విప్పర్తి వేణుగోపాలరావు ప్రచార నిమిత్తం ఒక్కలంక రాధాకృష్ణ మన ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ రానున్న కాలంలో వైఎస్ఆర్ పార్టీ మంచి మెజార్టీతో గెలుపు సాధిస్తుందని ఒక్కలంక రాధాకృష్ణ అన్నారు. ఇదిలా ఉంటే చిత్రాల సుబ్బారావు అనే జగనన్న అభిమాని ఏకంగా 2-వీలర్ బండికి ఫ్యాన్ అమర్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఏవీ న్యూస్ ప్రేక్షకులకు పుల్లేటికూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ విప్పర్తి వేణుగోపాలరావు గారు ప్రచారం నిమిత్తం మా గ్రామం ఇచ్చేయడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మిత్రులారా, వాతావరణం చూస్తుంటే మళ్ళీ పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం అన్నట్టుగానే కనపడుతోంది. ఈ విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలే ఇవాళ పార్టీని, ప్రజల్ని నిశ్చితంగా, నిర్భయంగా రాష్ట్రంలో జీవించేటట్టుగా ఆయన మసులుకుంటున్నారు. ఆయన ఇవాళ కరోనా టైంలో ప్రతి గ్రామాన్ని కూడా ఆయన కన్నబిడ్డలా చూసుకున్నారు. కరోనా సమయంలో ఈ ప్రతిపక్షాలు ఏ ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో లేరు, హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన సేవకులు, వాలంటీర్లు ప్రతి గడపకి వెళ్లి సేవలు అందించడం జరిగింది. ఇది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. కరోనాకు భయపడలేదు మా వాలంటీర్లు ఎవరు కూడా. అటువంటి వాలంటీర్ వ్యవస్థను కూడా నానా దుర్భాషలో ఆడారు. ట్రాఫికింగ్ అని చెప్పేసి, అమ్మాయిలను సప్లై చేసే కంపెనీ అని చెప్పేసి ఎంతో జుగుప్సాకరంగా మాట్లాడారు ఈ ప్రతిపక్షాలన్నీ కూడా. అటువంటిది ఇవాళ అదే వాలంటీర్లకి మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు జీతం ఇస్తామంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. జనరంజకంగా పాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానన్నాడు. కానీ ఆయన పరిపాలన 4 అడుగులు ముందుకు తీసుకెళ్లేట్టుగా కనబడుతోంది. ఏ పథకం చెప్పమంటారు? 1 అని చెప్పమంటారా, 2 అని చెప్పమంటారా? ప్రతి ఆడపడుచు చెప్తుంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో అన్నది. మనం చెప్పక్కర్లేదు. ప్రతి శ్రీమూర్తిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి చిన్నవాడైతే తమ్ముడు కింద, పెద్దవాడైతే అన్నగా కింద శ్రీమూర్తులు ఈ రాష్ట్రంలో చూసుకుంటున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రోజు ఏ శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆపలేదన్నది నిర్భీతం, నిశ్చయం కూడా. ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆపడం వాళ్ళ తరం కాదు. నిన్నగాక మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 120 నుంచి 130 స్థానాలు వస్తాయని రిపోర్ట్ ఇచ్చింది. అందుకే కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం న్యూట్రల్ గా ఉండిపోయింది. రేపు పరిస్థితి ఏ రకంగా ఉందంటే స్వీప్ చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు. మా నియోజకవర్గం విప్పర్తి వేణుగోపాలరావు గారు మరొకసారి విజయడంకా ఎగరేస్తారని ఈ సభాముఖంగా ఈ ప్రచార కమిటీ, ఈ ప్రచార నిమిత్తం మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తాను. విప్పర్తి వేణుగోపాలరావు గారు ఆయన పరిపాలన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన ఎంతో మంది మన్ననలు పొందారు. ఆయన ప్రభుత్వోద్యోగి 35 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ లో పరిపాలించిన ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం మనం కల్పిస్తే శాసనసభ్యుడిగా కూడా మనందరినీ కూడా కన్నబిడ్డల్లో చూసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. విప్పర్తి వేణుగోపాలరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రతి ఒక్కరూ కూడా విప్పర్తి వేణుగోపాలరావు గారి గుర్తైన ప్రాణ గుర్తుకు ఓటేయాలి. అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రాబాక వరప్రసాద్ గారి ప్రాణ గుర్తుకి మీరందరూ ఓటేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై విప్పర్తి, జై విప్పర్తి, విప్పర్తి వేణుగోపాలరావు గారి నాయకత్వం, విప్పర్తి వేణుగోపాలరావు గారి నాయకత్వం.
సార్ కొంచెం వెనక్కండి సార్ రైట్ స్లో